కింగ్డమ్ అండి ఇది గౌతమ్ తెన్నూరి వర్షన్ కేజీఎఫ్ లా ఉంది చూస్తుంటే టీజరు. నేను ఫస్ట్ చూస్తానే ఎన్టీఆర్ గారి వాయిస్ ఆ సముద్రం చూస్తేనే దేవరా టూ ఏంటి అనుకున్నా నేను సడన్గా. అంటే ఎన్టీఆర్ గారి వాయిస్ కూడా అంత భయంకరంగా నిజంగా ఎంత బాగా చెప్పారంటే ఆయన వాయిసే ఒక సినిమా త్రో ఉంటుందని చెప్పారు కాబట్టి ఆయన వాయిస్ కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. చాలా గంభీరంగా చెప్పారు ఎన్టీఆర్ గారి వాయిస్. విజయ్ దేవరకొండ పవర్ అప్ అంటే నాకు టీజర్లో కనపడుతుంది చెప్తున్నా అండి. ఒక సినిమా స్టోరీ వేరే ఉండొచ్చు కానీ కేజీఎఫ్ ఇది గౌతమ్ తిన్నూరి కేజీఎఫ్ లాగా కనపడుతుంది. ఎందుకంటే ఒక నాయకుడు వస్తారు జైల్లో అని అంటూ చూపిస్తున్నారు. దానికి తగ్గ మన ఎన్టీఆర్ గారు యాక్ట్, ఇంకా తమిళ్లో సూర్య గారు అంట. ఆ తమిళ్ టైలర్ కూడా మీరు చూసింటే తమిళ్లో సూర్య గారి వాయిస్, హిందీలో రణబీర్ కపూర్ యానిమల్తో పిచ్ ఎక్కిచ్చాడు కదా అతని వాయిస్. నిజంగా విజయ్ దేవరకొండకి వైబ్స్ చూస్తుంటే పాజిటివ్ వైబ్సే కనపడుతున్నాయి. మంచి అనిరుద్ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అది బీజిఎం సూపర్. అదే కదా సేమ్ దేవరా కూడా అనిరుద్ధే కాబట్టి ఫస్ట్లో దేవరా టూ ఏమైనా అప్పుడే టీజర్ రిలీజ్ చేశారు అనుకున్నాం మేమైతే. నిజంగా చూస్తే ఆ లుక్ అవన్నీ చూస్తే విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు సాఫ్ట్ రోల్ అదే లవ్ స్టోరీస్ అవన్నీ చేశారు. ఒక సాఫ్ట్ రోల్ అర్జున్ రెడ్డి తర్వాత ఆయన అంత వైలెంట్గా ఏది చేయలేదు. అంటే క్యారెక్టర్స్ రాలేదు దీంట్లో. ఫస్ట్ టైం ఒక లీడర్గా ఒక పోలీస్ స్టోరీ చాలా కనబడుతున్నాయి చూస్తుంటే. పోలీస్ గెటప్ కనపడుతుంది. నిజంగా గౌతమ్ తిన్నూరి అంటే ఒక స్టోరీ టెల్లర్. అతని డైరెక్షన్ కూడా ఏదో చాలా బాగా జెర్సీ సినిమాతో అందరూ అతుక్కున్నారు కదా గౌతమ్ తిన్నూరి. ఈ సినిమాతో కూడా విజయ్ దేవరకొండ కంబ్యాక్ అవ్వబోతున్నాడని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ 2025 ఒక టూ టైప్ హీరోలకి కంబ్యాక్ ఇస్తుంది. ఆల్రెడీ సీనియర్ హీరోలు వెంకటేష్ గారు అదే ఇది హోప్స్. ఎందుకంటే గౌతమ్ తిన్నూరి డైరెక్షన్ కానీ విజయ్ దేవరకొండ ఇక్కడ నాకు టీజర్లో కనపడుతుంటే పాత సినిమాలలో కొంచెం ఏదో ఓవర్ యాక్షన్ చేస్తారు ఆయన. అంటే ఆయన యాటిట్యూడ్, దీంట్లో ఆయన యాటిట్యూడ్ ఎక్కడ కనపడలే. ఒక క్యారెక్టర్ కనపడింది అండ్ డైరెక్టర్ మాట విన్నాడు అని అంటూ నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయన ఒక ఏదో స్టైల్ ఆఫ్ కనపడుతుంది. ఓల్డ్ స్టైల్ లేకుండా ఆయన క్యారెక్టర్ మాత్రమే నాకు కనబడుతుంది. అది కాకుండా గౌతమ్ తిన్నూరి లాంటి యంగ్ డైరెక్టర్తో వస్తున్నారు కాబట్టి నిజంగా ఈ సినిమా విజయ్ దేవరకొండకి పార్ట్ 2 కూడా ఈ 2 పార్ట్లుగా వస్తుందని. కింగ్డమ్ అనేది ఏదో కొంచెం ఇంగ్లీష్ టైటిల్లా గట్టిగా వినపడుతుంది. గట్టిగా హిట్ కొట్టేలా ఉన్నాడు బై విజయ్ దేవరకొండ. నిజంగా ఎన్టీఆర్ గారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన వాయిస్కి ఫిదా అయిపోయినాడు.